చోటా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే చోటా అనేది జనంలో మీరు అవునన్నా కాదన్నా అందరూ అనుకునే విషయం. చిరంజీవి గారి మనస్సుకు మీరు తొలిసారి ఎప్పుడు దగ్గర అయ్యారు? ఎట్లా అసలు మీ చిరంజీవి గారు గుర్తుందో లేదో కానీ చిరంజీవి గారి మనసుకు నేను చాలా ఎర్లీ స్టేజ్లో దగ్గర అయినాను. ఖైదీ, అసిస్టెంట్గా ఉన్నాం, ఖైదీ, మంత్రి గారు వేంకుడు, వాటికన్నిటికీ మీరు అసిస్టెంట్ అండి? కెమెరా అసిస్టెంట్ నేను. అప్పుడే ఆయనకి బాగా క్లోజ్. ఆయనకి కెమెరా ఇంట్రెస్ట్. అలాగా? కొత్తగా పెళ్ళి అయింది. ఓకే. వదిన ఆయన కలిపి ఊటీ వచ్చారు మంత్రి గారు వేయింగ్ టైంలో. ఓకే. కెమెరా పక్కనే శ్యామలరావు స్టిల్ కెమెరామ్యాన్. ఆయన కెమెరా తీసుకుని ఈయన స్టిల్స్ తీస్తుండేవారు. నేను కెమెరా అసిస్టెంట్ పక్కనే ఉంటాం కదా. ఏనా నీకు బాగా ఇంట్రెస్ట్లో ఉంది కెమెరా? అవును. ఇలా మాట్లాడుకునేవాళ్ళు ఆయన నేను ఒకసారి ఒక రెడ్ జర్కిన్ వేసుకెళ్ళా. ఆ జర్కిన్ బాగుంది తీసి ఆయన వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఖైదీ సినిమాలో ఆయన గుర్రంలో వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఆయన పాటలప్పుడు కానీ బాగా నేను అదిరిపోయింది. అంటే నాకున్న హైపర్నెస్ నిజం ఇందులో నాకు ఇదే, నేను కెమెరామెన్ అసలు నాకు అదే లేదు. ఇలా చెప్తుండేవాడిని. ఆయన నవ్వుకుంటూ థ్యాంక్ యూ. తర్వాత అడవి దొంగ వచ్చేసరికి చిరంజీవి గారు నెక్స్ట్ స్టెప్. రాఘవేంద్ర గారితో స్టార్టింగ్. అన్నపూర్ణాశ్రీలో సాంగ్లో క్యాప్ అది పెట్టి వానా వానా వందనం అని సాంగ్. ఆయన సెట్లోకి రాగానే దగ్గరికి వెళ్ళా. అదిరిపోయింది డ్రెస్ అన్నాను. నిజమా? నువ్వు భలే చేస్తావు చోట. లోపల టెన్షన్, నీతో మాట్లాడితే హ్యాపీగా ఉంటుంది. నాకు టెన్షన్ ఉంది నా డ్రెస్ ఎలా అని. యు ఆర్ వెరీ పాజిటివ్ అన్నారు అప్పుడైనా. ఆయన మర్చిపోయారు గుర్తు నాకు తెలియదు. కట్. ఇప్పుడు నేను కెమెరామెన్ అయిన తర్వాత నన్ను పిలిచారు. పిలిచి నా బ్రదర్ సినిమా అనుకుంటున్నాం, ఆ సినిమా చేయన్నారు. అన్ఫార్చునేట్లీ ఆయనకు బ్రదర్ ఉన్నాడో హీరో రేంజ్లో ఉన్నాడో నాకు తెలియదు. ఎవరంటే కళ్యాణ్, చిరంజీవి గారు బ్రదర్. అవునా? అవును చోట, నాకు తమ్ముడు ఉన్నాడు. నాగబాబు గారు తెలుసు నాకు. కళ్యాణ్ ఉన్నాడు నాకు తెలియదు. అవును చోట, వాడు బయట రాడు, వాడు పుస్తకాల పురుగు, వాడిని ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం, ఆ సినిమా నువ్వు చేయాలి. నేను చేయను, మీతో ఇది చేస్తాను. నాతో ఎలా చేస్తావు? లోక్ సింగ్ ఉన్నాడు, దత్తు ఉన్నాడు, కేసర్ ఉన్నాడు, నాతో కుదరదు. ఎలా చేస్తావు? వాళ్ళందరూ వదిలి నేను నీకు ఎలా ఇవ్వగలను? సరేనా, నేను చేయను. అది ముగ్గురు హీరోలు చిరంజీవి గారు అందులో ఆ సినిమా షూటింగ్లో అడిగారు. ముగ్గురు మునగాళ్ళు ఏదో రాఘవేంద్ర గారు. అది ఆ తర్వాత ఎప్పుడు ఉండేది ఆయనతో, ఎప్పుడు చేయాలని. కరెక్ట్గా పడింది రామ్ గోపాల్ సినిమా. ఫస్ట్ డే లొకేషన్కి వచ్చారు. 2 షాట్లు తీసిన తర్వాత 3వ షాట్కి క్లోజప్ పెట్టాం. ధర్మాకోల్ షీట్ తీసి పెట్టాలి. చాలా బ్రిలియంట్ ఆయన, బాగా టెక్నికల్గా వెరీ సౌండ్. ఆ షీటు అని పెట్టిన విధానం అన్నీ అబ్జర్వ్ చేస్తాను. ఆయనకి మొత్తం కళ్ళు మనకి ఇక్కడే ఉంటాయి, ఆయనకి ఎక్కడ ఉంటాయి. ఆ నైటు పిలిపించారు ఆయన గెస్ట్ హౌస్కి. వీటి దోశ తిన్నావా అని అడిగారు. అదే చిరంజీవి దోశ. ఆయన ఇంట్లో స్పెషల్, వంటోడు వస్తాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా. ఆ దోశలు పెట్టించారు. అదిరిపోయినాయి సార్ అన్న. అప్పుడు దాకా నువ్వనేవాడిని నేను ఆయన్ని, అన్నయ్య నువ్వు అనేవాడిని. ఎప్పుడైతే ఆయన నా హీరోనే కెమెరామెన్ అయినా అక్కడ ప్రోటోకాల్. అదిరిపోయినాయి సార్ అన్నాను. గుడ్, నీకు నచ్చింది కదా, రేపు ప్యాకప్ కానీ వచ్చాయి. అలా క్లోజ్. అది ఆయన వాళ్ళు ఎంతసేపు చూడండి. తర్వాత బాగా దగ్గర అయ్యారు కదా ఆయన. మీరంతా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అన్నంతగా అయింది కదా. ఇంకా ఆ తర్వాత ట్రావెల్, ఆ తర్వాత మాస్టర్లో ఊటీలో షూటింగ్ చేస్తున్నాం. తిలోత్తమ సాంగ్, అందులో బ్లూ స్కైలో ప్లాన్ చేసే షార్ట్లో. ఆ బ్లూ స్కై ఉండే సమయం 3 నిమిషాలు 4 నిమిషాలే. ఆ ఈవినింగ్ లైట్ తరచేటు పడిపోద్ది. దానికి ఇక్కడ కెమెరా పెట్టాలి, అక్కడ పెట్టాలి, 3 యాంగిల్ తీయాలి షాట్. 3 యాంగిల్కి లైటింగ్ మార్చాలి. ఆ టైంలో
క్యాప్చర్ చేయాలని ఆత్రం ఉంటుందిగా మనకి. పరిగెట్టి పొద్దునుంచి పనిచేసి అందరూ ఇలా డల్ అయ్యే టైంలో మనం ఆ లైట్ని క్యాప్చర్ చేయాలని రెడీ కెమెరా ఇటు ఇదంతా ఆల్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. అమ్మాయ అయిపోయింది. ఆయన చాలా ఆనందపడిపోయాడు. వీడు పొద్దున్నుంచి పనిచేసాడు, ఇప్పుడు కూడా ఆ అవుట్పుట్ కోసం పరిగెడుతున్నాడు అని ఆయన నా దగ్గర అనలేదు, అరవింద్ గారు ఫోన్ చేసి భలే తీసుకొచ్చావు చోట నువ్వు, అద్దరిపోయాడు అసలు అని అరవింద్ గారు చెప్పారు. సో అలా 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 కలెక్టరాలో చూడాలన్నందుకు వెళ్ళినప్పుడు మహానగర్ పాటలో అనే మీరు నేను కెమెరా పైన ఉంటాను, మీరు అక్కడ చాలా డిఫికల్ట్, పొల్యూషన్, డస్ట్, జనం. ఓకే వెళ్ళిపోయారు. అంటే ఆయనకి నాకు సింక్ చెప్తున్నాను, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు ఆడికి, వెళ్ళిపోయాను. ఆ గిటార్ ఇలా పట్టు నడిచి వస్తున్నారు. ఆయన ఒక పర్టికులర్ టైంలో అలా జూమ్ వెళ్ళా, కరెక్ట్ జూమ్ టైంకి అలా చూసాడు ఆయన. ప్రపంచంలో ఏ హీరో చేయడు అలాగా. ఆ జూమ్ కెమెరా దగ్గరికి వెళ్ళేసరికి హీ నోస్ దట్ ఆయన క్లోజర్ రేంజ్కి నచ్చే అంచనా వేసుకుని జూమ్ ఇలా చేస్తాం కదా, కెమిస్ట్రీ అద్భుతమైన సింక్. ఇలా చేస్తాడని అంతే. అది చెప్పాను, ఆయన కళ్ళు ఇక్కడ ఉంటావు, ఇక్కడ అన్ని చోట్ల ఉంటాయి, ఎలా చూస్తాడు ఇలాగే ఉంటాడు ఆయన, అలా అన్నాడు. అది లింక్, అది రిలేషన్, అది సింక్. అంతే. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఓ ఇద్దరు మనుషులు పూర్తిగా ఒకళ్ళని అర్థం చేసుకుంటే. ఫోకస్డ్ అంతే. హీఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ హిస్ ప్రొఫెషన్, ఐఎమ్ వెరీ ఫోకస్డ్. అంటే మీరు మిగతా హీరోలని పోర్ట్రేట్ చేసిన దానికంటే చిరంజీవి గారిని ఎక్కువ అందంగా, అంటే మా అందరికీ అప్పుడు సూపర్ పవర్ మెగాస్టార్ కదా ఆయన. ఆయనతో పని చేయాలని అందరికీ ఉంటుంది కదా, నాకు వచ్చేసింది అవకాశం. నేను మనసా కర్మ వాచ 100% ఆయన మీద ఫోకస్ చేయాలి. నేను అన్నదాన్ని ఒప్పుకుంటారు, మిగతా హీరోల బాడీ లాంగ్వేజ్ కంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు బాగా ఎక్కువ, అంటే ఎక్కువ సినిమాలు చేసాను, ఎక్కువ అర్థం చేసుకున్నాను. తర్వాత పనిచేసి అందరి హీరోలతోనూ ఉంటాయి, బట్ ట్రావెలింగ్ తక్కువ. వేరే చిరంజీవి గారు ఆల్మోస్ట్ 11 ఏళ్ళు ట్రావెలింగ్, ట్రావెలింగ్లో ఏంటంటే ఆయనలో గొప్ప గుణం ఏంటంటే నాకంటే ఏజ్లో పెద్ద, వయసులో పెద్ద. ఆయన అనుభవాలు, ఆయన హంబుల్నెస్, ఆయనకున్న కైండ్నెస్ నేను నేర్చుకున్నా ఆయన దగ్గర. మీకు అలాంటప్పుడు చెప్పరు ఆయన, అలాంటప్పుడు చెప్పరు ఆయన. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, షాప్కి వెళ్ళాం, 40 షర్ట్ అంటాను నేను, 40 సైజ్ షర్ట్ అంటాను నేను. అంటే వాళ్ళు తెస్తారు, నో బ్లాక్ అంట, లేదు ఓకే. ఏంటి అలా మాట్లాడుతాడు నువ్వు వాళ్ళతో? 40 ప్లీజ్ తెస్తారు. ఓ సారీ థ్యాంక్ యూ, బ్లాక్ ఉందా? అంటే ఓనా సారీ నాకు ఐ వాంట్ బ్లాక్. ఓకే ఓకే. ఎందుకు వాళ్ళతో అలా మాట్లాడతావు అంటారు ఈయన. రిసెప్షన్కి వెళ్తా, హోటల్కి వెళ్తాం, అందరూ ఒకే హోటల్ కదా, 308 అంటాను నేను. 308 ప్లీజ్ అంటే నష్టం ఏంటి అంటాడు ఈయన. రిసెప్షన్లో వాడిని ప్లీజ్ అనే పదంలో నీకు నష్టం ఏంటి? ఓకే ప్లీజ్ కీస్ అంటాను, నెంబర్ అంటాడు, 308 అంటాను నేను. నీకు అంత గర్వం ఏంటి అంటారు. నాకు గర్వం కాదు, అది నాకు తెలియక. ఆడు అసిస్టెంట్ ప్యాట్న అక్కడ అమ్మా చోట ఎందుకమ్మా కొట్టావు చెప్పొచ్చు కదా, ఇంటర్లేదు సార్ ఇడియట్ చెప్పాలమ్మా, కొట్టద్దు. నెక్స్ట్ డే మళ్ళీ కోపం చేస్తా, ఎక్కడ అడిగినా చూస్తా, ఎక్కడ అడిగిన చూస్తే కోపం తగ్గిపోద్ది. For more updates, subscribe to iDream. Subscribe to iDream.